కోవిడ్-19 అనేది ఒక వైరస్ అని మనకు అందరికీ తెలుసు. సో వైరస్ విషయంలో ఎప్పుడైనా సరే మన బాడీలోకి ఒక వైరస్ వస్తే మనకేం డెవలప్ అవ్వాలి? యాంటీబాడీస్ డెవలప్ అవ్వాలి. అంటే మనకి జలుబు చేసిందనుకోండి, యాంటీబాడీస్ డెవలప్ అయ్యి ఆ వైరస్ని ఆపేస్తాయి. సపోజ్ యాంటీబాడీస్ డెవలప్ అవ్వలేదనుకోండి, టైం సరిపోలేదనుకోండి, మనం ఏం చేస్తాం? యాంటీబయోటిక్స్కి బ్యాక్టీరియా ఇచ్చినట్టు యాంటీవైరల్స్ ఇస్తాం. సపోజ్ టైం సరిపోలేదనుకోండి, ఆ వైరస్ యొక్క సైడ్ ఎఫెక్ట్ వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్, సైటోకైన్ స్టామ్ వినే ఉంటారు మీరు దీన్ని. సైటోకైన్ స్టామ్ అనేది డెవలప్ అవుతుంది. సైటోకైన్ స్టామ్లో మనం ఏం చేస్తాం? స్టెరాయిడ్స్ ఇస్తాం. స్టెరాయిడ్స్ పనిచేయలేదనుకోండి, ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇస్తాం. టొసిలిజుమాబ్ అనే డ్రగ్ విని ఉంటారు. దానికోసం దేశం అంతా పరిగెత్తు ఉంది, ఎక్కడ దొరుకుద్దా అని. సరే, టొసిలిజుమాబ్ కూడా ఇచ్చాము, పనిచేయలేదనుకోండి, చివరి ప్రయత్నంగా స్టెమ్ సెల్స్ ఇస్తాం. ఇది ఆర్డర్. సో ఫస్ట్ ఏం కావాలి మనకి? ఇప్పుడు కొంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చింది, కొంతమంది తొందరగా తగ్గిపోతుంది, కొంతమంది తగ్గదు. ఎందుకు వాళ్ళు తొందరగా తగ్గింది? యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి తగ్గింది. కొంతమందికి వైరస్ కంట్రోల్లోకి తేగలుగుతాం. ఎందుకు? రెమ్డెసివిర్ ఇవ్వటం వల్ల. ఈ రెండు ప్రక్రియలు జరగనప్పుడు మనం ఏం చేస్తాం? నెక్స్ట్ స్టెరాయిడ్ పెడతాం. స్టెరాయిడ్లో కూడా పని చేయకపోతే, లంగ్ మోర్ దాన్ 20% ఇన్వాల్వ్ అయ్యి 20/25 అంటే 80% ఇన్వాల్వ్ అయిపోతే అప్పుడు టొసిలిజుమాబ్ ఇస్తాం. అది పని చేయకపోతే కొత్తగా స్టెమ్ సెల్స్ ఇచ్చాం. సో ఏం జరిగింది ఈ టోటల్ పిక్చర్లో? కోవిడ్లో మనం నేర్చుకుంది ఏంటి అంటే, మనం రెండు ఆయుధాలని తెలుసుకోగలిగాం. కోవిడ్-19 మీద ఇప్పుడు గెలవటానికి మనకి రెండు ఆయుధాలు దొరికినాయి. నేను దీన్ని గెలుపు నాణ్యం అంటాను. కొత్త గెలుపు నాణ్యాన్ని కనుక్కున్నాం. దానికి రెండు వైపులా ఉంది. ఒకటి, ఇమీడియట్గా గెలవటానికి ఏముంది? ఒకవేళ పేషెంట్ అదృష్టవశాత్తు వెంటనే వచ్చాడనుకోండి, ఇమీడియట్గా మనం గెలవచ్చా? రెండోది, తెలియక లేట్ అయ్యి వచ్చాడు అనుకోండి, అయినా గెలవచ్చా? ఈ రెండు మనకి కోవిడ్ వేవ్ 1లో లేవు. వేవ్ 2లో వచ్చిన అదృష్టమైన రెండు ఆయుధాలు. ఈ ఆయుధాలని శ్రీ హాస్పిటల్లో రీసెర్చ్ లెవెల్లో మేము యూజ్ చేసి మీకు డేటాని సబ్మిట్ చేస్తాం. ఊరికే అమెరికన్ డేటానో యూరోపియన్ డేటానో మీకు చెప్పడం లేదు. నేను ఇన్ హాస్పిటల్ డేటా చెప్తున్నాను, విత్ లైవ్ పేషెంట్స్ చూపిస్తున్నాను మీకు. సో దీంట్లో ఏమైంది? ఫస్ట్ దానికి నేను చెప్పాను కదండి, యాంటీబాడీస్ ఇస్తే ఉపయోగపడుతుంది అని. సో ఈ కాక్టైల్ యాంటీబాడీ ఏదైతే ట్రంప్కి ఇచ్చారో, ఆ ట్రంప్ యాంటీబాడీస్ 2 రోజుల క్రితం ఇండియాకు వచ్చినాయి. అవి మొన్న రాత్రి మన హాస్పిటల్కి వచ్చినాయి. నిన్న మేము ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ 2 పేషెంట్స్కి నిన్న ఫస్ట్ టైం ఇచ్చాం. ఇక్కడ ఒక ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫ్ గుంటూరు, అండ్ అనదర్ పేషెంట్ ఈజ్ పేరెంట్ ఆఫ్ ఎన్ ఎన్ఆర్ఐ ఇన్ యునైటెడ్ స్టేట్స్. వాళ్ళిద్దరికీ డాక్టర్స్ ఉన్నారు, పిల్లలు. ఆ పిల్లలు అమెరికాలో ఉంటారు ఇద్దరు. వాళ్ళు అడిగిన నన్ను ఫస్ట్ క్వశ్చన్, మీ దగ్గర రీజనరాన్ ఉంటే అది వెంటనే ఇచ్చేయండి అన్నారు. ఎందుకు రీజనరాన్ ఉంటే వెంటనే ఇచ్చేయమని వాళ్ళు సజెస్ట్ చేశారు? ఎందుకు చెప్పారంటే, అది యాంటీబాడీ ఇస్తున్నాం మనం డైరెక్ట్గా అక్కడ. ఫస్ట్ పేషెంట్కి 7 రోజుల నుంచి జ్వరం ఉంది. నిన్న 7వ రోజు జ్వరం పెరుగుతూనే వెళ్ళింది. డోలో వేస్తున్నా తగ్గటం లేదు. నిన్న అడ్మిట్ అయ్యారు. రెమ్డెసివిర్ ఇద్దామని ఆలోచిస్తూ ఉన్నాం. సిఆర్పి జంప్ అవుతుంది. మొన్న 12 ఉంటే నిన్న 48కి వెళ్ళిపోయింది. నిన్న మేము రీజనరాన్ ఇచ్చాం ఆ పేషెంట్కి. ఇవాళ సిఆర్పి 40. అతని వాళ్ళ డోలో వేసుకోవటం లేదు. పూర్తిగా తగ్గిపోయింది అంటలేదు, రెస్పాన్స్ కనపడింది. సరే, ఒక పేషెంట్లో ఏమో యాదృచ్ఛికంగా కనపడి ఉండొచ్చుగా. రెండో పేషెంట్ ఇంకా ఇంట్రెస్టింగ్ పేషెంట్. షుగరు, బీపీ, 70 ఏళ్ల వయసు. ఆల్రెడీ ఈయన రెమ్డెసివిర్ మీద ఉన్నాడు. ఆల్రెడీ డెక్సామెథజోన్ ఇస్తున్నాను, స్టెరాయిడ్ ఆల్రెడీ ఇస్తున్నాను. అతని సిఆర్పి మొన్న 124, నిన్న 164. నిన్న రీజనరాన్ ఇచ్చాము. ఇవాళ సిఆర్పి ఎంతో ఊహించండి, 75. రికార్డు ఉంది నా దగ్గర. ఐ విల్ షో యూ ద పేషెంట్ యాజ్ వెల్ యాజ్ ది రికార్డ్. సో నేనేమి రీజనరాన్ సూపర్ డ్రగ్ అని నేను అంటలేదు, కానీ డెఫినెట్గా ఉపయోగపడే డ్రగ్. ఎప్పుడు? అర్లీగా మనం ఇస్తే. యాంటీబాడీస్ ఎప్పుడు మనం అర్లీగా ఇవ్వాలి. ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది. 7వ రోజు నుంచి 10వ రోజు లోపు ఇస్తే మంచిది. 7 రోజులు లోపు ఇస్తే ఇంకా మంచిది. ఎందుకు? వీళ్ళకి స్టెరాయిడ్స్ ఇచ్చే పని తప్పుతుంది. ఏంటి స్టెరాయిడ్స్ ఎందుకు ఇవ్వద్దు? ఈరోజు చూస్తున్నాం మ్యూకార్మైకోసిస్ ఎలా ఉందో, బ్లాక్ ఫంగస్. సో ఫస్ట్ బ్లాక్ ఫంగస్ని ఆపడానికి హెల్ప్ అవుతుంది. అందరికీ రీజనరాన్ ఇస్తే అందరు లేచి కూర్చుంటారా? చెప్పలేం. 100 మందిలో 75 మంది లేచి కూర్చుంటారని క్లియర్ కట్ డేటా ఉంది. హాస్పిటలైజేషన్స్ తగ్గుతాయి. ఇప్పుడు మా హాస్పిటల్ కానీ, కొంచెం మంచి హాస్పిటల్స్ కానీ, పెద్ద హాస్పిటల్స్ కానీ, బెడ్ స్టేటస్, బెడ్ కావాలి. ఈ రీజనరాన్ వల్ల ఒకవేళ బెడ్ లభ్యత వస్తే, ఇప్పుడు నేను ఆ పేషెంట్ ఉన్నారు, ఇంజనీర్ గారు బాగున్నారు, ఇప్పుడు పంపించేస్తాను. ఒకప్పుడు ఆయన ఒక వారం రోజుల నుంచి రెమ్డెసివిర్ ఇచ్చి ఆయన తగ్గిందో లేదో చూసుకొని నేను పంపాలి. ఇప్పుడు 2 రోజులు ఇంటికి వెళ్ళిపోతాడుగా. సో ఆటోమేటిక్గా మన బెడ్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. అంటే బెడ్ అవైలబిలిటీ పెరుగుతుంది, రిక్వైర్మెంట్ తగ్గుతుంది. సో ఇది అడ్వాంటేజ్. సో డెఫినెట్గా అందరి ముందులో ఉండే ఒక ప్రశ్న ఏంటంటే, సార్ ఇదంతా బాగానే ఉంది, బట్ ఇంత కాస్ట్లీ డ్రగ్ అందరికీ ఎలా లభిస్తుంది అనేది పెద్ద ప్రాబ్లం.
సో ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం పేషెంట్ సిక్ అయినప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నామో ఆలోచిస్తున్నాం. టొసిలిజుమాబ్ దొరకనప్పుడు ఆఫ్ ది రికార్డ్ అనుకోండి, ఆన్ ది రికార్డ్ అనుకోండి, చాలా కష్టాలు పడ్డారు. కొంతమంది బయట బ్లాక్ మార్కెట్లో లక్షల్లో కూడా కొనుక్కున్నారు. అందరికీ తెలిసిన విషయం ఇది. అర్థమవుతుందా? దొరకనప్పుడు స్టెమ్ సెల్స్ థెరపీకి వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుస్తుంది. దాంతో పోలిస్తే ఇది 10వ వంతులో అయిపోతుంది. పాయింట్ నెంబర్ 1. హాస్పిటల్. అసలు బేసిక్గా హాస్పిటల్లో అడ్మిట్ అయితే మినిమం వారం రోజులు ఉంటే ఎంత ఖర్చు అవుతుందో నేను మీకు చెప్పక్కర్లేదు. సో అలా చూసుకుంటే రీజనరాన్ ఖర్చు తక్కువే అనిపిస్తుంది. బట్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ కంపెనీ ఇన్ దిస్ మ్యాటర్. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఈస్ కంపేర్ చేసి మాట్లాడుతున్నాను. కానీ నా ఆశ ఏంటంటే, రీజనరాన్ వాళ్ళు అమెరికాలో అమ్మినట్టు అమ్మకూడదు, ఇండియాలో దాన్ని ఇండియన్ ప్రైస్కి అమ్మాలి. మనకి ఎలా అయితే రెమ్డెసివిర్ 4,000కి 5,000కి వచ్చిందో, ఇది కనుక ఆ రేటుకి తేగలిగితే ఐ థింక్ వీ విల్ హ్యావ్ ది బెస్ట్ టైమ్ ఇన్ ఇండియా. అలానే మళ్ళీ చెప్తున్నాను, 75% మందిని కాపాడగలం, అంతేగాని మిగతా 25% మంది విషయంలో నేను చెప్పలేను. వీ హ్యావ్ టు గెట్ ద డేటా. ఇండియాలో ఫస్ట్ టైం వచ్చింది. నేను ఇదే పాయింట్ నేను అనుకోవడం డిఎన్ రెడ్డి గారు కూడా చెప్పారు. నిన్న హైదరాబాద్లో ఆయన లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. కొన్ని ప్రింట్ మీడియాలో కూడా వచ్చింది. ఆయన క్లియర్ కట్గా చెప్పారు, మేమే తయారు చేయడానికి కూడా ట్రై చేస్తున్నామని ఆయన చెప్పినట్టు నాకు గుర్తు. ఆ పేపర్లో చదివాను. అంటే వాళ్ళకి సపరేట్ ల్యాబ్ ఉంది, సొంత ల్యాబ్ ఉంది. ఐ థింక్ దే ఆర్ ట్రయింగ్ టు డెవలప్ యాంటీబాడీస్. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇండియాలో కనుక ఒకవేళ రీజనరాన్ తయారైతే కాస్ట్ తగ్గిపోతుంది, జస్ట్ లైక్ వ్యాక్సిన్స్. సో రీజనరాన్ ఫర్ మీ యాజ్ ఆఫ్ నౌ ఐ కెన్ సే ఇస్ ఎ వెరీ గుడ్ వెపన్ టు సేవ్ ద పేషెంట్స్ ఇనిషియలీ. హాస్పిటలైజేషన్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. ఇది రీజనరాన్ గురించి. అయితే రెండో వైపున నాణ్యానికి రెండో వైపు చెప్పాను కదా, సపోజ్ తీవ్రమైన పేషెంట్ వస్తాడు, ఏం చేయాలి? మాకు ఆ పేషెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మేము అలా 12 మంది పేషెంట్స్కి ఇప్పటివరకు స్టెమ్ సెల్ థెరపీ ఇచ్చాం. మొదటి 4 పేషెంట్స్ మాకు అర్థం కాలేదు, టైమింగ్ అర్థం కాలేదు. తర్వాత ఎప్పుడు ఇవ్వాలి అనేది తెలుసుకున్నాం. ఎప్పుడు ఇవ్వాలి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మా దగ్గర కొంతమంది విఐపీ పేషెంట్స్ ఉంటారు, పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ లంగ్ ఇన్వాల్వ్మెంట్ చెప్తాను, వాళ్ళ సిటీ స్కాన్లు తెప్పిస్తాను. స్కోర్ ఎంత అంటే సిటీ స్కోర్ 25/25, ఒకళ్ళది 23/25. వాళ్ళిద్దరు ఇప్పుడు రెడీ టు బి డిశ్చార్జ్డ్, రూమ్లో ఉన్నారు. మీరు వెళ్తే ఇంటర్వ్యూ తీసుకుంటే వాళ్ళు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళిద్దరు స్టెమ్ సెల్ థెరపీ తీసుకున్నారు. వాళ్ళిద్దరూ ఒకళ్ళు ఎన్ఐవి మీదకి వెళ్ళిపోయారు. వచ్చినప్పుడు ఒకతని ఆక్సిజన్ 50. ఇట్ వాజ్ డ్రాస్టిక్లీ IL-6 లెవెల్స్ 300, 400, ఒకతని 1024 IL-6 లెవెల్. ఎలా పనిచేస్తుంది స్టెమ్ సెల్ థెరపీ? ఎందుకు టొసిలిజుమాబ్? ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం మేము గమనించాం. ఒక పేషెంట్ ఏమైందంటే, అతను ఇంకా ఇప్పుడు బెడ్ మీద ఉన్నారు. ఈ 12 మందిలో 4గురిని కాపాడలేకపోయాం. 2 రెడీగా డిశ్చార్జ్గా ఉన్నారు. మిగతా 6గురు ఇప్పుడు బెడ్ మీద ఉన్నారు. అందరూ అదృష్టవశాత్తు రికవరీ ఫేస్లో ఉన్నారు. ఇంకా లక్కీయెస్ట్ పాయింట్ ఏంటంటే, ఒక నరసింహారావు గారని ఒక పెద్ద ఆయన, 75 ఏళ్ల ముసలాయన, షుగరు బీపీ, వాళ్ళ పిల్లలిద్దరు సింగపూర్లో ఉంటారు. వాళ్ళు తెప్పించారు పాపం. నేను ఆశ్చర్యపోతున్నా, అతను వెంటిలేటర్ మీద రికవర్ అవుతున్నాడు. అసలు నేను ఇది ఊహించాల ఈ పరిణామాన్ని. సరే, అది పక్కన పెడదాం. ఈ స్టెమ్ సెల్స్ ఎందుకు, ఎలా పనిచేస్తాయి అనేది ముందర మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇందా చెప్పాను కదా, యాంటీబాడీస్ ఎందుకు, ఎలా పనిచేస్తాయి. సో స్టెమ్ సెల్స్ ఎలా పనిచేస్తాయి అనేది కూడా మనకు తెలియాలిగా. ఊరికే అందరూ స్టెమ్ సెల్స్ ఇచ్చేస్తే లేచి కూర్చుంటారు అనేది ఏం లేదు. స్టెమ్ సెల్స్ నుంచి మనం బొడ్డు నుంచి తయారయ్యే సెల్స్ నుంచి వీటిని తయారు చేస్తారు. కొంత అవగాహన ఉంటే కొంతమందికి బొడ్డు నుంచి స్టెమ్ సెల్స్ ఉంటాయని. ఆ స్టెమ్ సెల్స్ నుంచి వీళ్ళు తయారు చేసిన తర్వాత వాటిని మనం పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అవి ఏం చేస్తాయంటే, బాడీలో కొన్ని స్పెషల్ కణాలను తయారు చేస్తాయి, మ్యాక్రోఫేజెస్ అంటాం. ఈ జబ్బులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, న్యూట్రోఫిల్స్ అనే ఒక సెల్స్ విపరీతంగా పెరిగిపోయి అవి సైటోకైన్స్ని విపరీతంగా రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఏం చేస్తుందంటే, ఆ సెల్స్ని తగ్గించేస్తాయి. సో ఆటోమేటిక్గా సైటోకైన్స్ తగ్గుతాయి, ఆటోమేటిక్గా స్టామ్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా IL-6 తగ్గుతుంది. సో స్టామ్ ఉన్న పేషెంట్స్లో భలే ఉపయోగపడుతుంది ఇది. ఒక పేషెంట్ విషయంలో ఏమైందంటే, ఇది మేము స్టెమ్ సెల్ లాస్ట్ ఆప్షన్ కింద పెట్టుకున్నాం అందరికీ. టొసిలిజుమాబ్ ఇచ్చాం, టొసిలిజుమాబ్ కూడా పనిచేయలేదు, మళ్ళీ స్టామ్ వచ్చింది, అప్పుడు ఇచ్చాం. ఐడియా ఉందిగా, టొసిలిజుమాబ్ అందరికీ ఐడియానే ఉంది. అయితే ఒక పేషెంట్ విషయంలో వాళ్ళు టొసిలిజుమాబ్ దొరక్క 10-15 రోజులు గడిచిపోయింది. చివరికి మళ్ళీ వైద్యం మొదలెడతాం సార్, స్టెమ్ సెల్స్ తెచ్చుకుంటాం అన్నది. ఆయన్ని మా మత్తు డాక్టర్ గారు ఒక స్టేజ్లో, నేను వెంటిలేటర్ పెట్టేయాలి సార్, ఈయన బ్రతకడు అని చెప్పారు. మేము అప్పుడు 2 స్టెమ్ సెల్స్ ఇవ్వడం జరిగింది. వెంటిలేటర్ మీదకి ఆయన వెళ్ళాల, మామూలు ఆక్సిజన్ మాస్క్ మీద ఉన్నాడు ఇప్పుడు. సో మాకు అర్థమైంది ఏంటంటే, మనం ఇమ్యూనో సప్రెషన్ చేస్తున్నాం. టొసిలిజుమాబ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాం, వాళ్ళ యొక్క వ్యాధి నిరోధక శక్తిని ఇంకా తగ్గిస్తున్నాం. కానీ స్టెమ్ సెల్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఆ పని చేయటంలా, ఓన్లీ స్టామ్ వరకే తగ్గిస్తున్నాం. సో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, పోను మనం స్టెమ్ సెల్స్ మీద ఇంకా బాగా స్టడీ చేస్తే, స్టార్టింగ్ పేషెంట్స్లో ఉన్న వాళ్ళకి రీజనరాను, తర్వాత పేషెంట్స్లో ఉన్న వాళ్ళకి స్టెమ్ సెల్స్ కనుక మనం ఇచ్చుకోగలిగితే, అంటే ఆ డైరెక్షన్లో మనం రీసెర్చ్ని డ్రైవ్ చేస్తే
ఆశ ఏంటంటే ఈ స్టెరాయిడ్స్ ఇవ్వడం తప్పుతుంది, పేషెంట్స్ ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండడం తప్పుతుంది, తద్వారా ఈ మ్యోకార్ లాంటి తలనొప్పులు తగ్గుతాయి, ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, తొందరగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం పెరుగుతుంది. బ్యాడ్గా 25/25, 24/25 ఉన్న పేషెంట్ కూడా రికవర్ చేసుకునే అవకాశం మనకు పెరుగుతుంది. సో నా ఈ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం, మనం ఇప్పటికీ కోవిడ్-19లో ఈ డ్రగ్ పనిచేస్తుంది అని ఎవరు చెప్పలేరు. రెమ్డెసివిర్ చెప్పలేము, ఇప్పుడు చెప్పే రీజెనరాన్ గురించి అవ్వచ్చు, స్టెమ్ సెల్ గురించి అవ్వచ్చు, టోసిలిజుమాబ్ గురించి, ఇవన్నీ ప్రయత్నాలు మాత్రమే. కానీ మనం చేసే ప్రయత్నంలో మనం ఒకటి ఖచ్చితంగా గమనించాలి, మనం చేసే ప్రయత్నంలో పేషెంట్కి నష్టం ఉందా లేదా చూడండి. స్టెరాయిడ్ లాభం ఉంది, సేమ్ టైం నష్టం ఉంది. టోసిలిజుమాబ్ లాభం ఉంది, సేమ్ టైం నష్టము ఉంది. రీజెనరాన్ లాభం ఉంది, నో నష్టం. స్టెమ్ సెల్ లాభం ఉంది, నో నష్టం. అంటే మనం ఒక పేషెంట్ని చూసేటప్పుడు మన ఫాదరో మదరో అయ్యి ఉంటే మనం ఎలా ప్రిఫర్ చేస్తాం? స్టెరాయిడ్ ఇస్తాం, ఓకే. ఈ రెండిట్లో ఉన్న నష్టం ఏంటి అంటే, మేబీ కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. డెఫినెట్గా కాస్ట్ ఎఫెక్టివ్ చేసుకోవచ్చు. మన దేశంలో మనం వ్యాక్సిన్ తయారు చేసుకున్నప్పుడు ఈ రెండు తయారు చేసుకోలేము, ఖచ్చితంగా చేస్తారు. నాకు నమ్మకం ఉంది, మన రీసెర్చ్ పీపుల్, డిఎన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన నాకు ఐడల్, నాకు డిఎన్ రెడ్డి గారు అంటే నా ఫేవరెట్ డాక్టర్. ఆయన నేను ఒక దేవుళ్ళలాగా పూజిస్తాను. ఆయనలో ఒక 10% అన్న రీచ్ అవ్వాలని ఆశపడుతూ ఉంటాను పొద్దున్న నుంచి రాత్రి దాకా. సో నేనేమంటానంటే, వీ హ్యావ్ పీపుల్ లైక్ దట్. మన వాళ్ళు చేయగలరు. వీ విల్ డూ రీసెర్చ్, వీ కెన్ స్టాప్ కోవిడ్, బట్ వీ షుడ్ నాట్ స్టాప్ థింకింగ్ దట్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. మనం ఏమి చేయలేమని ఆలోచన మానుకోవద్దు, చేయగలం. పేషెంట్స్కి మనం ముందు రుణపడి ఉండాలి, మనకి ఇలాంటి అవకాశం ఇచ్చి. మనకి యాక్చువల్గా నా లెక్కలో నేను పెద్ద డాక్టర్ని కాదు, వాళ్ళు పెద్ద టీచర్లు మాకు. ఎస్, యా, ప్రైస్ బ్రీఫ్గా చెప్పేస్తాను. అవైలబిలిటీ పర్ డోస్ 2 doses మినిమం చేస్తున్నాం విత్ ఇన్ అ గ్యాప్ ఆఫ్ 48 to 72 hours. బాడీ, ఇట్ ఈస్ అన్ యాంటీబాడీ. సో రీజెనరాన్ ఈజ్ అన్ యాంటీబాడీ. మనకు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బాడీలో యాంటీబాడీస్ తయారవుతాయి. అవి యాంటీబాడీస్ తయారవడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మనం తయారైన యాంటీబాడీస్ని తీసుకుంటున్నాం. అర్థమవుతుందా? సంథింగ్ లైక్ ఆల్రెడీ ప్రిపేర్డ్ యాంటీబాడీస్, బాడీలో తయారవకుండా బయట ప్రిపేర్ చేసిన యాంటీబాడీస్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కమింగ్ టు ద ప్రైస్. ప్రైస్ డెఫినెట్లీ రెమ్డెసివిర్ 6,000 అయితే 60,000 దాకా ఉంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. ఇట్స్ నాట్ ఓవర్. 60,000 ఫర్ 1 dose and it is only 1 dose. If you say 4,000, 4 into 6 ఎంత? 4 6 are 24,000. 2,500 into అదేనండి నేను అనేది. మనం స్టార్ట్ అయినప్పుడు మాట్లాడదాం. యాజ్ ఆన్ టుడే మాట్లాడుకుంటే 2,500 into 6 15,000 అవుతుంది. యా, ఇది 60,000 వర్సెస్ 15,000. హాస్పిటలైజేషన్, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హాస్పిటలైజేషన్? ఐ డోంట్ నో. చూద్దాం. హాస్పిటలైజేషన్ యాజ్ పర్ క్లెయిమ్స్ ఏంటంటే, పేషెంట్ అసలు హాస్పిటల్లో ఉండక్కర్లా. 4 రోజులు 5 రోజులు రెమ్డెసివిర్ ఇచ్చేటప్పుడు హాస్పిటల్లో ఉండాలి 5 రోజులన్నా. దీనికి ఒక్క రోజు కూడా హాస్పిటల్లో ఉండక్కర్లా. బాగుంటే పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో హాస్పిటలైజేషన్ లేదు. 60,000 వర్సెస్ 15,000 ఈజ్ ద ప్రజెంట్ సినారియో, ఈజ్ టుడేస్ సినారియో. ఓకే, ప్రైస్ అయిపోయింది. నెక్స్ట్ అవైలబిలిటీ. యూ సెడ్ వెరీ గుడ్ పాయింట్. అవైలబిలిటీ అగైన్ షుడ్ బి మేడ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్ అండ్ ప్రైస్ షుడ్ బి బ్రాట్ డౌన్. ఈ రెండు ముఖ్యమైన అంశాలు. నేను చాలా థ్యాంక్ఫుల్ గవర్నమెంట్కి. నేను ఏదో ప్రెస్ మీట్లో ఉన్నానని నేను పొగడట్ల గవర్నమెంట్ని. రెమ్డెసివిర్ మేము చచ్చిపోతా ఉన్నాం తెప్పించుకోవడానికి. ఎప్పుడైతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుందో, ఎక్సలెంట్. ఈరోజు రెమ్డెసివిర్ ప్రతి పేషెంట్కి అందించగలుగుతున్నాం మేము. సేమ్ థింగ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు హ్యాపెన్ విత్ వెరీ వెరీ క్రూషియల్ డ్రగ్స్. లెట్ దోస్ డ్రగ్స్, యాంఫోటెరిసిన్ బి అవ్వచ్చు, రెమ్డెసివిర్ అవ్వచ్చు, స్టెరాయిడ్స్ అవ్వచ్చు. ఐ థింక్ ఇట్ షుడ్ బి ప్రాపర్లీ గివెన్, ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఇప్పుడు డిఎస్ఆర్ రిపోర్ట్ అని ఉంటుంది కదా, ఎంతమంది పేషెంట్లు ఆన్ బెడ్ ఉన్నారని తెలుసు. దాన్ని బట్టి దే కెన్ గివ్. అలా ఇస్తే ఏమవుతుంది అంటే, నిజాయితీగా అవసరమైన వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రైస్ ఇదంటారా, అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఐ థింక్ దే కెన్ డూ ఇట్ ఇఫ్ దే. కంపెనీ 60,000 అండి. 60,000 ఒక డోస్ అండి, ఒక డోస్. ఎస్. నెక్స్ట్ లాస్ట్ వన్, సైడ్ ఎఫెక్ట్స్. రెమ్డెసివిర్తో పోలిస్తే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. ఓన్లీ సైడ్ ఎఫెక్ట్ దీనికి ఏంటంటే హైపర్ సెన్సిటివిటీ. వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు మనకి ఎలా అయితే రియాక్షన్ రావచ్చో దీనికి అది తప్పితే ఇంకేం ఉండదు. రెమ్డెసివిర్తో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
అది ఆల్రెడీ మనకు తెలుసు. హార్ట్ రేట్ తగ్గుతుంది, కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, లివర్ ఎంజైమ్స్ పెరగవచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే అది వైరస్ డ్రగ్, యాంటీ వైరల్ డ్రగ్, ఇది యాంటీబాడీ. సో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ, అవైలబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఎక్కువే కానీ బట్ హాస్పిటలైజేషన్ లేదు కాబట్టి మరి దాన్ని పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా అనేది మనం బేరేజ్ వేసుకోవాలి. ఓన్లీ అది వచ్చిందే నిన్నమ్మ మార్కెట్కి. సో వీ హ్యావ్ గివెన్ 2 పేషెంట్స్. ఇద్దరు బాగున్నారు. లేదు, ఇదే ఫస్ట్ టైం. మనం ఇవాళ నిన్న ఆయుష్లో ఒకళ్ళు ఇచ్చారు. ఆయుష్ ఆగండి. మొన్న మిడ్ నైట్ వచ్చింది మా దగ్గరికి, నిన్న పొద్దున ఆయుష్కి వచ్చింది. నిన్న పొద్దునే మేము ఇచ్చాము, నిన్న పొద్దునే వాళ్ళు ఇచ్చారు. అయితే మేమేం చేశామంటే చెప్పలేదు. నేను విత్ డేటా పేషెంట్ సిఆర్పి ఇంప్రూవ్ అయిందా లేదా, పేషెంట్ కండిషన్ ఇంప్రూవ్ అయిందా లేదా డేటా తీసుకొని నేను మీతో మాట్లాడతాను. వితౌట్ డేటా ఇచ్చేసాను అంటే సరిపోదు కదా. సో క్లియర్ పిక్చర్ చెప్తున్నాను. No, that doesn't require. It's a antibody, prepared antibody, just like మామూలు ఎవరికైనా ఇచ్చేసి ఎనీ ఇంజెక్షన్ లాగా.